నిజమైన ప్రేమ అంటే ఎవరికైనా తెలుసా? బైబిల్ని ఆధారం చేసుకొని చెప్తున్నాను. ప్రేమ అంటే వెయిటింగ్, ఎదురు చూడటం, ప్రేయస్ కోసం ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేయడం. అలాంటిది క్యూట్ లవ్ స్టోరీ బైబిల్లో ఉంది. యాకోబ్ అండ్ రాహేల్. యాకోబు రాహేల్ని ఎంతో ప్రేమించాడు. అయితే పాపం వాళ్ళ మామయ్య దగ్గర మొదట వాళ్ళ మామ అన్నాడు, 7 సంవత్సరాలు నా దగ్గర పని చేయి, నీ పని చూసి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానంటాడు. సరే 7 సంవత్సరాలు వెయిట్ చేసి నమ్మకమైన పనివాడిగా ఉంటాడు యాకోబు. తీరా 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తన పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు. పాపం యాకోబు ఏడుస్తాడు. ఏంటి ఇలా అయింది ఏంటి మామ అంటే, కావాలనే చేశాను అల్లుడు, ఎందుకంటే నా పెద్ద కుమార్తెకు పెళ్ళి అవ్వలేదు కదా, మరి పెద్ద కుమార్తెకు పెళ్ళి అవ్వకుండా రెండో కుమార్తెకు పెళ్ళి అయితే బాగోదు అని చెప్తాడు. తర్వాత మరలా 7 సంవత్సరాలు కొలువు చేయి నీకు ఇస్తానంటే మరలా 7 సంవత్సరాలు రాహేల్ కోసం కొలువు చేస్తాడు యాకోబు. తర్వాత రాహేల్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా రాహేలు గొడ్రాలు, తనకు పిల్లలు లేరు, ప్రపంచమంతా తన రెండో భార్యకి పిల్లలు లేరు అని అనుకున్నా తన మొదటి భార్యకి పిల్లలు పుడతానే ఉన్నారు. అయినా కూడా రాహేల్ని ప్రేమించాడు కదా, ఎప్పుడు పన్నెత్తొక్క మాట అనలేదు, ప్రేమించే విధానం మారలేదు తెలుసా. అయితే దేవుడు తర్వాత రాహేల్ కన్నీళ్ళు చూచి దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు. కానీ నేటి పిల్లలు కూడా ప్రేమించుకుంటున్నారు, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు. ఎవరు పుట్టకపోయినా అమ్మ నాన్న ఏమన్నా వాళ్ళ మనసు మారిపోయి ఇంకొకరి మీదకి వెళ్ళిపోద్ది ప్రేమ. అదేం ప్రేమో నాకు అర్థం కాదు. ప్రేమించాలి అని అనుకుంటే యాకోబులా ప్రేమించు.